తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ అలీతో సరదాగా. ప్రతి కన్నీటి బొట్టు వెనక ఒక కథ ఉన్నట్టే ప్రతి చెమట చొక్క వెనక ఒక కష్టం ఉంటుంది, కృషి ఉంటుంది. అలాంటి కృషి పట్టుదలతో ఉన్న ఎందరో స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఈ రోజు మన గెస్ట్ ఆయన ఎవరనుకుంటున్నారా? అతను ఒక దాస్. ఆయన ఒక పెద్ద పాగల్. ఇదేంట్రా బాబు పాగల్ అంటున్నాడు ఏంటి అనుకుంటారా? ఎస్, అతను పాగలే కానీ క్యారెక్టర్ వైజ్ పాగల్. బట్ అతను అమ్మాయిని చేస్తాడు పాగల్, యూత్ ని చేస్తాడు పాగల్. మరి ఈ పాగల్ ఎవరు అని అనుకుంటున్నారా? మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ వ్యక్తిని పిలిచేస్తున్నాను. లెట్స్ వెల్కమ్. పాగలు 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 ప్రేమ కోసం బ్రతికే పాగలు వెల్కమ్ టు అలీతో సరదాగా. దినేష్ నాయుడు. విశ్వక్సేన అనే పేరు అది నీ పేరు కాదు, ఇంట్లో పెట్టిన పేరేంటి? దినేష్ నాయుడు. ఓకే, సో విశ్వక్సేనగా ఎందుకు మారాల్సి వచ్చింది? బేసిక్ గా న్యూమరాలజీ చూస్తారు కదా సార్. సో డాడీ చెప్పింది ఏంటంటే, అంటే ఈ పేరు పెట్టుకుంటే కష్టపడతావురా, జీవితాంతం కష్టపడుతూనే ఉంటావు, కాకపోతే పేరు అయితే రాదన్నాడు. ఎందుకని? న్యూమరాలజీ ప్రకారం ఇండస్ట్రీకి చాలా మందికి ఇప్పుడు స్క్రీన్ నేమ్స్ డిఫరెంటే కదా సార్ ఇప్పుడు చూస్తే. సో అది చెప్పారు. నేను ఆలోచించింది ఏంటంటే, సరదాగా ఉంటుంది కదా పేరు మారిస్తే, మనకు కూడా కొత్త పేరు పెడుతున్నారు అంటే, సరే ఆప్షన్స్ ఇవ్వండి ఒక 4 అంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. విశ్వక్సేన్ అని నచ్చింది. విశ్వక్సేన బాగాలేదు, విశ్వక్సేన్ బాగుంది అంతే. మరి విశ్వక్సేన్ అయితే మరి బెంగాలీ పేరు రా, అందరు బెంగాలోడు అనుకుంటున్నాను అంటే. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ దిస్ ట్యాగ్స్. పక్కన పేరు పక్కన ఏదైతే ఉంటుందో ఆ పేరు పక్కన ఉండే వాటికి నేను ఆల్వేస్ అగేన్స్ట్ ఉండే. ఎక్కడైనా దినేష్ అని చెప్పుకుంటుండే, లేకపోతే సో విశ్వక్సేన్ అంటే బెంగాలీ పేరు అన్నారు, ఇంకా ప్రాబ్లమే లేదు కదా. ఓకే, సో బెంగాల్ నుంచి వచ్చిన నటుడు అనుకుంటారా? చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చూసి నార్త్ తోడు అనుకుంటారు. పుట్టి పెరిగింది మొత్తం పుట్టింది గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ లో. ఏజ్ 2 వరకు ఉంటే 16 ఏళ్ళు వచ్చే వరకు దిల్షునగర్లో పెరిగింది. ఇంకా 17, 18 వచ్చేసి బాంబేలో. ఏజ్ 19 నుండి నేను రోజు ఫిలింనగర్ కి అప్ అండ్ డౌన్ తిరుగుతుంటే అది తట్టుకోలేకపోయారు ఇంట్లో వాళ్ళు. నా కోసం అందరూ ఫిలింనగర్ వచ్చేసారు. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ వచ్చేసి కరాటే గ్రాండ్ మాస్టర్ సార్. ఇప్పుడు కూడా స్టేట్ డైరెక్టర్ మార్షల్ ఆర్ట్స్ కి. మార్షల్ ఆర్ట్స్ నువ్వు కూడా నేర్చుకున్నావు? అంటే చిన్నగా ఉన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళా. ఫాదర్ బిలీవ్ ఏంటంటే, బాగా స్ట్రాంగ్ అయిపోతే హైట్ పెరగరు అని. అందరినీ కొట్టేస్తావనా లేకపోతే ఏంటి? మజిల్ స్ట్రాంగ్ అయితే హైట్ గారు, ఇప్పటికి నువ్వు పెరిగే వరకు జిమ్నాస్టిక్స్ డాన్స్ నేర్చుకున్నా అని. ఏజ్ 15-16 వచ్చే వరకు ఫ్రమ్ ఏజ్ 7 జిమ్నాస్టిక్స్ డాన్స్. రోజు పొద్దున్న లేస్తే జిమ్నాస్టిక్స్, సాయంత్రం అయితే డాన్స్. ఓకే, బాలీవుడ్ లో ఒక స్టార్ ఉన్నాడు టైగర్ షరాఫ్. తర్వాత ఇక్కడ టాలీవుడ్ లో ఈ విశ్వక్సేన లేదు సార్, ఇంకా రావాలి. అది టైగర్ షరాఫ్ రానికి టైం పడుతుంది. మెల్లగా తీసుకొస్తా. అన్ని ఒకటేసారి ఇస్తే కూడా ఆడియన్స్ కి బోర్ కొడుతుంది సార్. సో ఈ నామకరణం మీ నాన్నగారే పెట్టారంట? లిటరల్లీ ఈ 80 కేజీల శరీరం నాన్న ఒడిలో కూర్చొని ఆ బియ్యంలో రాస్తారు కదా, అక్షరాభ్యాసం అంటారా? అవును, అక్షరాభ్యాసం. దాంట్లో రాపిచ్చారు విశ్వక్సేన్. ఎక్కడ? ఏ ఏజ్ లో? ఏజ్ లో ఇదే సైజ్ లో, ఈ సైజులో కరెక్ట్ సరిగ్గా 3.5 సంవత్సరాల క్రితం. 3.5-4 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు కూర్చున్నాం. మీరు అవాకయ్యే విషయం ఒకటి చెప్తా మీకు. చెప్పు. చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఫస్ట్ బ్లెస్ చేసిన వ్యక్తి ఎవరో చెప్తాను. మీరు. నేనా? ఎక్కడ? బూత్ బంగ్లా తెలుసు కదా మీకు? షూట్ చేస్తారు బూత్ బంగ్లా. బూత్ బంగ్లాలో ఏదో టెలిఫిలిం నడుస్తుంది. అప్పుడు టెలిఫిలింలు నడిచేవి సార్ కొన్ని. డాడీ షూటింగ్ కి తీసుకొచ్చాను నన్ను. చైల్డ్ రోలో ఏదో వేపిద్దామో లేకపోతే షూటింగ్ చూపిద్దాం. నాకు ఇయ్యలే, రోల్ ఇయ్యలే కానీ షూటింగ్ చూపించడానికి తీసుకొచ్చాడు డాడీ. మీరే దూరం ఉన్నాడు, నన్ను పిలిచారు. పిలిచి బుగ్గలకి వెళ్ళి బాగున్నాడు సినిమాలలో ట్రై చేయండి మీరే అన్నారు. నేనా? నిజం, అబద్ధం కాదు. ఏమో మరి, నేను మేబీ మదర్ ప్రామిస్. మీరు అన్నారు ఆబ్వియస్లీ, మీకు గుర్తుండదు. నిజంగానే గుర్తులేదు. గుర్తుండదు, కాకపోతే అది జరిగింది అయితే అది. అవునా? ఈరోజు వస్తున్నప్పుడు కారులో వస్తున్నప్పుడు అదే తిరుగుతుండే తలలో. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పేసావు,
ఇక్కడ మా ఇంటి దగ్గర క్యూ పెడతారేమో. అయ్యా బాబు ఏదో అప్పుడేదో కుర్రోడు ఏదో అందంగా ఉన్నాడని పిలిచి. సో ఇప్పుడు నువ్వు చెప్తుంటే నిజమేనా? సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎదగాలి, ఇంకా పైకి రావాలి. థ్యాంక్ యూ. సో ఎందుకంటే సినిమా అంటే నీకు ప్రేమ అండ్ అభిమానం, రావాలి అని కోరిక, నీ గురించి నీ తల్లిదండ్రులు ఫిలిం నగర్కి షిఫ్ట్ అవటం అంటే ఎందుకు అనిపించింది ఫిలిం నగర్కి రావాలి, ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి? దిల్సుఖ్నగర్ నుండి గంట జర్నీ సార్. రోజు వెళ్ళొస్తున్నాడు, ప్రతిరోజు వెళ్ళొస్తున్నాడు. భయం ఉంటది కదా సార్. కాలేజ్కి వెళ్తేనే జాగ్రత్త అని చెప్తారు. ఓకే. వెళ్ళి తిరిగి సెల్ఫ్ డ్రైవ్ వెళ్తే రోజు సెల్ఫ్ డ్రైవ్ అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తున్నాడు. ఒకరోజు బైక్ లో, ఒక రోజు అప్పుడులో ఉన్న కారు ఏదో చిన్న కారు కొనుక్కొని ఉండే, దాంట్లో బైక్ లో రోజు వెళ్ళొస్తుండు అని టెన్షన్ వాళ్ళకి. ఓకే. ఈ అమ్మాయి టెన్షన్ వద్దురా బాబు అని చెప్పి వచ్చేసారు వాళ్ళు. రైట్. అయితే అంటే ఫలక్నామా దాస్ అంటే ఇది ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా మీ ఫ్రెండ్స్ లో కానీ? ఫలక్నామా దాస్ అనే ఐడియా వచ్చేసి నాకు చిన్నగున్నప్పటి నుండి డైరెక్షన్ కూడా స్టార్ట్ అయింది 7th క్లాస్ లో సార్. 7th క్లాస్లోనే? నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే. ఎవరు ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్ లో? కృష్ణవంశీ గారు. సో అట్టగా ఆయనలాగా మనం ఇదిగిపోవాలి అనుకొని నాకు నా ఫేవరెట్ ఫిల్మ్ అంతపురం. అచ్చా. అంతపురం అండ్ దెర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ సిటీ ఆఫ్ గాడ్స్, మెక్సికన్ ఫిల్మ్. అండ్ 7th క్లాస్ లో నేను సమ్మర్ క్యాంప్ లో స్విమ్మింగ్ పూల్, డాన్స్, సంగీతం అని జాయిన్ చేస్తారు కదా. నేను మా ఫాదర్ని అడిగి మల్టీమీడియాలో జాయిన్ అయ్యా. సో 8th క్లాస్ మధ్యలో నాకు ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. నేను రోజు 4:30 దాకా స్కూలు, 4:30 నుండి 5 లోపు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని 5ంటికి ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోవాలి. సో మొత్తం యానిమేషన్ వరకు వెళ్ళిపోయా. సో 8th క్లాస్ టైంలో నేను ఫిల్మ్ ఎడిటింగ్కి వచ్చా. ఫిల్మ్ ఎడిటింగ్కి వచ్చి అప్పట్లో రెంట్కి సీడీలు దొరుకుతుండే. 15 రూపాయలు రెంట్ ఉంటుండే. మా ఇంటర్న్కి ఏమో ఈ సినిమా నచ్చలే, వేరే సినిమా అని చెప్పి సీడీ ఇచ్చేసి తీసేసుకోవచ్చు రిటర్న్ ఇంకో సినిమా. నేను ఈ గ్యాప్ లో ఏం చేస్తుండే, 6 రూపాయలకి వీసీడీ దొరుకుతుండే కదా. ఒక సినిమా తెచ్చుకొని నా సిస్టంలో కాపీ చేసుకొని దాన్ని పనికిరాని సీన్లన్నీ ఎడిట్ చేసేసి దాన్ని ఒక సీడీలో పట్టేటట్టు చేసుకొని ఇంకో సీడీలో ఎక్కించేసుకొని, కంప్యూటర్ కూడా లేదు మీద, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుండే, ఇంకో సీడీలో ఎక్కించుకొని సినిమా బాగాలేదు వేరే సినిమా అని చెప్పి రిటర్న్ ఇచ్చేస్తుండే. సో అప్పుడు స్టార్ట్ అయింది ఓకే డైరెక్షన్ కూడా చేయాలి అని. బట్ విత్ ఏజ్ ఏమనిపించింది అంటే యాక్టింగ్ చేద్దాము. డైరెక్షన్ వచ్చేసి ఒక బాగా ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 10 సంవత్సరాల యాక్టర్ గా అనుభవం వచ్చిన తర్వాత డైరెక్షన్ చేద్దాం అది ప్లాన్. ఎంటర్ అయ్యా. వెళ్ళిపోమాకేం సినిమా చేసినప్పుడు నా పేరు దినేష్. అది సంవత్సరం పోస్ట్ పోన్ అయింది రిలీజ్. ఎందుకని? రీజన్ రకరకాల రీజన్స్ సార్. అది సో నీకు జాతకాలు, పంచాంగం ఇదంతా బాగా కొద్దిగా ఇంట్రెస్ట్ అనుకుంటా? ఇంట్రెస్ట్ అని కాదు సార్. మా ఫాదర్ వచ్చేసి కరాటేతో పాటు ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ జెమ్ స్టోన్స్, మన జాతిరత్నాలు, ఇంకా ఎనర్జీ హీల్ చేస్తారు. ప్లేసెస్ సిక్ అయినా, మన ఇంట్లో బిజినెస్ లో ప్లేసెస్ సిక్ అవుతుంటాయి, అండర్ గ్రౌండ్ నుండి కానీ ఉన్న ప్లేస్ లో కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో వాటిని హీల్ చేస్తుంటారు అనమాట. అందుకేనా బ్యాగ్ లో పంచాంగం పెట్టుకొని ముహూర్తాలు చూసుకొని వెళ్ళి అమ్మాయిలకి ప్రపోజ్ చేసేవాడు? వర్కౌట్ అయిందా? పంచాంగాలు చూసుకుని అమ్మాయిలు ప్రపోజ్ చేయడం స్కూల్లో మర్చిపోయావా? గుర్తు తెచ్చుకో. జాతకం అప్పుడు పంచాంగం అయితే చూడలేదు సార్, డైరెక్ట్ వెళ్ళి ప్రపోజ్ అయితే చేశారు. ఎంత స్కోర్? ఎంత స్కూల్లోనా సార్? నిజాయితీకి ఒక్కళ్ళని ట్రై చేసిన. షూర్. 8th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిని ట్రై చేశారు. అవునా? టీచర్స్ డే రోజు ఫస్ట్ టైం సినిమా సీన్ జరిగినట్టే. రోజు స్కూల్ యూనిఫామ్ లో నార్మల్ గానే కనిపించిండే. సోషల్ టీచర్ గెటప్ లో వచ్చిండే. వెంటనే సఫారీ చాక్లెట్ ఉంటుండే, దాని వెనక ఐ లవ్ యూ అని రాసి స్టేజ్ వెనక చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయా. 3 రోజుల తర్వాత రిప్లై వచ్చింది. ఎవరిది అడగండి, వాళ్ళ మమ్మీదే. వాళ్ళ మదర్ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ రూమ్ కి పిలిచింది నన్ను. ఏమని చెప్పారు? సారీ చెప్తా సార్. ఏం చెప్తా? ఆర్ట్స్ కాలేజ్లో షూటింగ్ చేయడానికి చాలా పెద్ద ప్లాను, స్కెచ్ వేసావు. కానీ అలా కాకుండా సీక్రెట్ గా వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చేసావు. సీక్రెట్ గా 800 మంది జూనియర్ ఆర్టిస్ట్తో పోయి షూటింగ్ చేస్తాడా సార్? 800 మంది జూనియర్ ఆర్టిస్టులు. అంటే కెమెరా పెట్టాలని తెలియదేమో. కెమెరాలు 3 కెమెరాలు సార్, ఒక ఫ్యాంటమ్, 2 RLXL. క్రిస్మస్ తర్వాత రోజు, అది డిసెంబర్. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లోపల ఇప్పటిదాకా కెమెరా పెట్టలేదు వాళ్ళు. గత 30 సంవత్సరాల కింద నాగేశ్వరరావు గారు సినిమా ఏదో చిన్నగా చేశారంట. 30 సంవత్సరాలు ఇప్పటిదాకా షూటింగ్ చేయలేదు, లోపల కెమెరా పెట్టలేదు వాడు. నేను వెళ్ళా. లోకల్ యూనియన్స్ 2-3 సపోర్టర్స్ ఉండే. 11:30, 12 అయిపోయింది, తీసేసా షూటింగ్. 12ంటికి గొడవలు స్టార్ట్ అయినాయి. పెట్టకూడదు, చేయొద్దని.
అప్పటికి విశ్వక్సేన్ ఎవడో ఎవరికి తెలియదు కదా. రైట్. నేను జూనియర్ ఆర్టిస్ట్ లో కలిసిపోయా. ఎవడాడు షూటింగ్ చేస్తున్నాడే ఏమో నాకు కూడా తెలియదు సార్ అని చెప్పి కలిసిపోయా. బై గాడ్స్ గ్రేస్ కెమెరాలు ఏం పగలలేదు, బట్ పెద్ద గొడవలు జరిగినాయి. అంటే ఎందుకు పర్మిషన్ లేకుండా అంత రిస్క్ ఎందుకు చేసావు? సార్ నా హైదరాబాద్ నేను చూపిద్దామని ఇంటెన్షన్ ఫలక్నామా దాస్. ఓహో. నేను రేపు పొద్దున్న 100 సంవత్సరాల తర్వాత సినిమా తీసి చూస్తే ఫలక్నామా దాస్ అని హైదరాబాద్ అంటే ఎట్లుంటుందా అంటే ఫలక్నామా దాస్ సినిమా తీసి చూడాలి. హైదరాబాద్ లో ఏం ఫుడ్ బాగుంటుందా అంటే ఫలక్నామా దాస్ తీసి చూడాలి. హైదరాబాద్ వాడికి పొగరు ఎట్లుంటుంది అంటే ఫలక్నామా దాస్ సినిమా తీసి చూడాలనేది చేసిన సినిమా. మీరు ఆ సినిమాలో చూస్తే రూట్స్ ఉంటాయి, హైదరాబాద్ రూట్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్స్ కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇక్కడ ఉండే హైదరాబాద్ ఉండేటోడుకు ఉండే పొగరు కావచ్చు. ఆ రూట్స్ చూపిద్దాం అనుకున్నా. ఆ రూట్స్ నేను స్టూడెంట్ లైఫ్ ఉండే ఆ ఉస్మానియా యూనివర్సిటీని ఎట్లా మిస్ అవుతా సార్? अच्छा ఫలక్నామాల 12 బజే లేచినామా, 1 బజే తిన్నామా, 2ంటికి గెలిచినామా, అడ్డమే ఎవడని వస్తే వేసినామా. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో 4 హీరోలు ఒక హీరో అని ఓ సినిమా పేరు ఎందుకులే అన్నావు. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఆ సినిమా. చెప్పనా? వద్దు వద్దు సార్. పోనీ సాంగ్ ప్లే చేయనా? వద్దు సార్. డైరెక్టర్ పేరు చెప్పనా? వద్దు. నిర్మాత పేరు? వద్దు. నిజంగా నాకు కూడా తెలియదు. నేను టెన్షన్ పెట్టాను. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే టాకు నీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ అని నేను చాలా ప్రాజెక్టులు మిస్ అయ్యాయి అని విన్నాను. ప్రాజెక్ట్లో అంటే ఐ మీన్ మూవీస్ అవ్వచ్చు మేబీ, ఎందుకంటే ఇతను లేదు సార్ అతను చాలా అది చూపిస్తాడండి అని. అంటే బాడీ అంతే, లాంగ్వేజ్ అంతేనా, లేకపోతే మాట విధానమా, లేకపోతే నువ్వు అడిగే విధానమా, అంటే ఏది అవ్వచ్చు నీలో అది ఒక దానికి రీజన్ ఏంటి అంటే నువ్వు నాకు చెప్పచ్చు, చూసే ప్రజలకు కూడా క్లియర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ చెప్తా సార్. అది అంటే చాలా సౌమ్యుడిగా కనిపిస్తున్నావు చూడటానికి. నువ్వు కూల్ పర్సన్ కాదు, చూడటానికి కూల్ పర్సన్, లోపల హార్ట్ ఉంటుంది కదా. ఓకే రైట్. అది నాకు తెలియదు సార్. నాకు ఇప్పుడు కొత్త ఒక యాక్టర్ వస్తే సెట్ మీదకి భయపడుతుంటారు. 10 నిమిషాల తర్వాత అన్న నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, సారీ. ఇది నేను ప్రతిసారి నన్ను ఒక కొత్త యాక్టర్ సెట్ మీద పరిచయం అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత తినే డైలాగ్ ఇది. అది బయటికి ఎందుకు అట్లా పోర్ట్రే అయింది అంటే అది చిన్న మచ్చ, పెద్ద మచ్చ, మరియు మంచి మచ్చ, చెడ్డ మచ్చ ఏమో తెలీదు. ఫలక్నామా దాస్ అనే సినిమా తీసిన టైంలో కొన్ని గొడవలు జరిగి పోస్టర్లు జరిగిపోయి కొంతమంది వాంటెడ్గా పోస్టర్లు చెప్తే నేను ఇన్స్టాగ్రామ్లో అందరికీ థ్యాంక్ యూ చెప్పి, థ్యాంక్ యూ నా సినిమాని ఎంకరేజ్ చేసినందుకు, పెద్ద హిట్ అని సక్సెస్ టూర్లో ఉన్నాను నేను విజయవాడలో అని లాస్ట్లో చిన్న వార్నింగ్ కూడా వేశారు. హైదరాబాద్లో ఏమో జరుగుతుంది, వచ్చిన తర్వాత అందరికీ ఆన్సర్ చెప్తా, చోటే చోటే బచ్చంకు పూరంకు మే జవాబు దేతాం అని చెప్పి ఒక లాస్ట్లో ఒక డైలాగ్ వాడావు. వాడి ఫోన్ పక్కన పెట్టేశారు, 1 గంట వాడలేదు ఫోన్ని. అలా పడుకున్నా నెక్రెస్ట్ వేసుకొని గుంటూరు నుండి విజయవాడ వెళ్ళే గ్యాప్లో. తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకున్నా. గంటలో అల్లకల్లోలం, గంటలో ట్విట్టర్లో అల్లకల్లోలం. ఇదేంట్రా బాబు అనుకొని జనరల్ గా వార్నింగ్ ఇచ్చావా లేకపోతే ఎవరినైనా పాయింట్ చేసి వార్నింగ్ ఇచ్చావా? సో సార్ ఇప్పుడు దాకా నేను నా నోట్లో నుండి ఆ పదం రాలేదు. అందరూ మాట్లాడేది, అనుకునేది, తయారు చేసింది. నేను అన్నిటికంటే చెప్పాలంటే ఒక హాట్ టాపిక్ని తయారు చేశారు. ఇది చాలామంది నేను విజయ్ దేవరకొండని అన్నను, గాడ్స్ వేర్ ఇది ఫస్ట్ టైం నేను ఈ మాట ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ షో ద్వారా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందరికీ నేను క్లియరెన్స్ ఇవ్వాలి ఈ షోతో అనుకొని ఇస్తున్న క్లారిటీ ఇది. చాలామంది కలిపేశారు అది. నేను పలానా విజయ్ దేవరకొండ అన్నాను, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అన్నాను. నేను ఈరోజు కూడా చెప్తున్నా మదర్స్ వేర్ నేను అసలు ఆ మనిషి గురించి మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యాన్స్ గురించి మాట్లాడలేదు. అది బాగుంది అని చెప్పి కలిపేశారు అది. ఈ అంటే హాట్ టాపిక్ బాగుంది ఇది అని. ఆ పోస్టర్లు చిరిగింది ఎవరు చూడలే ఆ న్యూస్ వేసే ముందు. నేను ముందు ఇన్స్టాగ్రామ్ వీడియోలో నేను లాస్ట్ 30 సెకండ్లు మాట్లాడింది వేశారు, కానీ ఆ ముందు 2 నిమిషాలు మాట్లాడింది ఎవరు చూడలే. దాన్ని అలా అల్లేశారు విత్ టైం. అది ఎట్లయిపోయిందంటే నేను అలసిపోయా. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి కూడా క్లియర్గా చెప్పా. కాకపోతే అది ఇంట్రెస్టింగ్గా లేదు కదా, నిజాయితీగా చెప్పింది. నా పోస్టర్లు చింపిర్రు, నా సినిమా థియేటర్లో ఉంది సార్. నా సినిమా థియేటర్లో ఆడుతున్నప్పుడు నా సినిమా పోస్టర్ హోర్డింగ్స్ చింపారు, పోస్టర్లు చింపారు సార్. మీరు ఇప్పుడు చూడొచ్చు, మీరు డైరెక్ట్ ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. నేను ఒక సైడ్ చూపించిన అగ్రెషన్ని మీరు అలా ఎలా కలిపేశారు ఇటు. అండ్ వాస్తవమే దానికి హింట్ ఏమైందంటే నేను ఆడియో ఫంక్షన్ లో ఒకటి అన్నా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నా సినిమాకి. అదే నన్ను ఎవరు లేపాల్సిన అవసరం లేదు, మొన్న ఒకరిని లేపాము ఆల్రెడీ, మళ్ళీ వీడిని లేపితే వీడు కూడా ఎక్కి నెత్తి మీద ర్యాంక్ చేస్తాడు,
వీడిని జర తొక్కుంచండి అని పలానా ప్రొడ్యూసర్ అన్నారు. ఆ మాట ఇనుకుంటూ నేను ఫంక్షన్కి వస్తున్నా. అంటే నాలో ఉన్న ఎనర్జీ అంతా చచ్చిపోయింది. ఇదేంట్రా కష్టపడ్డాం ఈరోజు, నా ఫేస్ ఎవరికి తెలియదు, 2000 మంది తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ బయట. నేను ఎవడో ఏందో కూడా తెలియదు, బట్ నేను చేసిన సినిమా టీజర్ ట్రైలర్ అది నచ్చి ఇంతమంది ఈరోజు వస్తుర్రు. అండ్ ఇంత చేసుకొని స్వయం కృషితో వస్తుంటే కూడా మళ్ళీ తొక్కేస్తారా, ఇదే నా బతుకు మళ్ళా అని భయంతో స్టేజ్ మీద మాట్లాడిన మాటలు అవి. అంటే మొన్న ఒకళ్ళు లేపినాము, మళ్ళీ వీడిని లేపితే నెత్తి మీద కూర్చుంటారా అంటే, సారీ బ్రదర్ నన్ను ఎవ్వడు లేపక్కర్లే, నన్ను లేపుకుంటా అన్న మాట్లాడిన మాట నా హార్ట్లో నుండి వచ్చింది. నేను ఇప్పుడు కూడా చెప్తా, నన్ను ఎవ్వడు నాకు సినిమా ఇవ్వకుండా ఏమి చెయ్యని పరిస్థితి వస్తే నాకు ఇప్పటికి కూడా దమ్ముంది. నేను నాకు ఛాన్స్ ఇవ్వడం అంటే, నాకు సినిమాలు లేని రోజు నాకు మళ్ళీ డైరెక్షన్ ఛాన్స్ నాకు ఇచ్చుకున్నట్టు, మీరు అందరూ కలిసి నాకు ఇచ్చినట్టు. నేను మళ్ళీ మీ అందరి మైండ్లో, నా దగ్గర 2 రూపాయలు ఉన్నప్పుడే నేను ఆ సినిమా తీసా, ఇప్పుడు 100 రూపాయలు పెట్టి తీస్తా ఆ సినిమా. మళ్ళీ చెప్తున్నా సార్, నన్ను ఎవ్వడు లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటాను. చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీలో. నీకు ఇండస్ట్రీలో ఏ హీరో ఇన్స్పిరేషన్? ఎన్టీఆర్ సార్. ఓకే, ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా? ఫ్రమ్ సింహాద్రి. సిన్స్ దెన్ హానెస్ట్ అంటే యాక్టర్ అంతే. కమర్షియల్ సినిమాలోకి వచ్చేసరికి ఫేకిజం వస్తుంటుంది అప్పుడప్పుడు. చాలా అంటే ఎంత మంచి యాక్టర్ అయినా కొన్ని సీన్లలో ఫేకిజం వస్తుంటుంది. ఓకే, ప్రతి సీను ప్రతి పదం అంటే తెలుగు భాష మీద అట్మోస్ట్ పట్టున్న యాక్టరు, ప్రతి సీన్ని పలకగలిగే యాక్టరు అంటే ఆయన కేక్వా కనిపిస్తుంది. వెరీ హానెస్ట్ యాక్టర్, వెరీ అంటే ఆయననే. ఓకే, నేను లాస్ట్ బ్రీత్ వరకు ఇఫ్ ఐ బిలీవ్ యాక్టింగ్ ఇరగొడితే నేను స్టార్ని చేస్తారు, కమర్షియల్ సినిమాలో కూడా నువ్వు కన్విన్సింగ్ యాక్టింగ్ చేయాలి అంటే ఆయన్నే. ఎన్టీఆర్ టైగర్. సో సపోజ్ ఇప్పుడు ఒక పెద్ద హీరో అవ్వచ్చు, లేదా చిన్న హీరో అవ్వచ్చు, ఒక యాంటీ రోల్ ఉంది అని నీకు ఆఫర్ వస్తే చేస్తావా, రిజెక్ట్ చేస్తావా? ఒక కొత్త హీరో సినిమాలో అదిరిపోయే విలన్ రోల్ ఉన్నా చేస్తా, కథ నచ్చాలంతే. ఓకే, ముక్కు ముఖం తెలియని హీరో ఉన్నా చేస్తాను. ఓకే, కథలో క్యారెక్టర్, దాని తర్వాత మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ వస్తాయి. నా రెమ్యునరేషన్ కూడా లాస్ట్కి వస్తుంది. ఓకే. జనరల్గా అట్లకాడ చూస్తే నాకు మా అమ్మ దోశలు వేసే అవి గుర్తుకొస్తుంది. నీకేం గుర్తుకొస్తుంది? అట్లా చిన్నప్పుడు ఇక్కడ పడ్డ వాతలు గుర్తు. అక్కడ దోశ వేసేవారా? ఎందుకని? చిన్నగున్నప్పుడు బాగానే వాయించింది మా మమ్మీ. నేను పెద్ద అంటే ఇప్పుడు చూస్తుంటే నాకు దేవతగా అనిపిస్తుంది. చిన్నగున్నప్పుడు కొంచెం హార్ష్గానే ఉండే ట్రీట్మెంట్. అంటే మనం చేసే పనులు కూడా అట్లనే ఉండే సార్. అలా ఉండేవి. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం ముందర. ఏమైంది రా అంత యాక్టింగ్ చేస్తున్నావు అంటుంది మమ్మీ. జనం మమ్మీ అసలు తట్టుకోలేకపోతున్నా. ఇటు రాని గుంజంగానే జేబులో నుండి ఇన్ని డబ్బులు పడిపోయినాయి నా జేబులో నుండి. లోపలికి వెళ్ళి సేమ్ గల్లా మనం డబ్బులు వేస్తుండే సార్, మట్టి గల్లా ఉంటుండే, సేమ్ కలర్తో కొట్టుకొని ఒరిజినల్ పలగొట్టేసి సగం డబ్బులు జేబులో సగం డబ్బులు దాంట్లో వేసి బ్యాడ్ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్తున్నా. వెరీ బ్యాడ్ యాక్టింగ్ పట్టేసింది. అప్పుడు కొంచెం గట్టిగా పడ్డాయి కదా. 4-5 దోశలు వేసారా? గట్టిగా కాల్చి మరీ కొట్టింది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా కోపం వస్తే ఏంటి, ఫోన్లు పగిలిపోతాయంట? అవును సార్. ఏం కంపెనీ అవి? ఐరన్ కంపెనీయా? యాపిల్ సార్. యాపిలే. మళ్ళీ ఫ్రెష్గా మొన్న బర్త్డే. ఓ బాగుంది డిజైన్. ఇది యాపిల్ వాళ్ళకి నువ్వు పంపిస్తే నెక్స్ట్ డిజైన్ ఇదే ఉంటుంది. మా కెమెరామెన్ ఏమంటారంటే అది కింద యాపిల్ అని. సో ఎందుకని, రీజన్ ఏంటి? సరదా. సరదా అంటే స్టీవ్ జాబ్ మీద ప్రేమ ఎక్కువ? అంటే నాకు తెలిసి మనము ఒక విషయం మీద బాగా కోపంగా ఉంటాం కదా సార్, ఇట్లాంటిది పగిలిన తర్వాత దాని తర్వాత దీని మీద బాధకు షిఫ్ట్ అవుతుంది అది. మొన్న కూడా ఇది పలగొట్టి ఏడ్చిన, మళ్ళా పలగొట్టు లాస్ట్ ఇది రెండోది 12 Max Pro సెకండ్ పీస్. ఇది ఫస్ట్ పీసు నేను మారిపోయా, నేను మంచోడ్లా మారిపోయా, కంప్లీట్గా పీస్ఫుల్ మ్యాన్ అయిపోయా అనుకుని ఇన్సూరెన్స్ తీసుకోలేదు. పలగొడితే ఇన్సూరెన్స్ కాదు, 0 penny. మళ్ళీ ఇది ఫుల్ పేమెంట్ విత్ ఇన్సూరెన్స్ కొనుక్కున్నా. సో అందుకని ప్లీజ్ ఇది ఇన్స్పిరేషన్ కింద తీసుకోకర్రి, పలగొట్టుకోకండి. లేదు, ఇంత కాస్ట్లీ ఫోన్ ఎవ్వడు పగలగొట్టాడు నాకు తెలిసి. అది ఫలక్నామా దాసు అక్కడికే అది జనాలకు వెళ్తున్నా సేన్. సో ఇంకా అద్భుతమైన సినిమాలు ఇంకా నువ్వు చెయ్యాలి, నీకు రావాలి. అండ్ అలాగే నువ్వు నమ్ముకున్న డైరెక్టర్స్ కూడా
హిట్ పడాలి అని చెప్తూ సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు కూడా ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ ఇంటర్వ్యూ సార్. నాకు ఎందుకో తెలీదు, వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఆ వైబ్రేషన్. బట్ దిస్ విల్ రిమైన్ యాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభక్కయ్య.